గురజాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరక్క వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థులను లాక్కుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ గుంటనక్కలు మాయమాటలతో మీ దగ్గరకు వస్తున్నారని, వాళ్ళని తరిపి కొట్టండని పిలుపునిచ్చారు అనిల్ కుమార్ యాదవ్. సుమారు 5-6 సంవత్సరాల క్రితం అదే బాట చేసుకుంటూ ఇదే చోట సభ పెట్టాం. ఆ రోజు ఒక్కటే చెప్పాం, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, ఒక్క అవకాశం మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డికి ఇవ్వండి, గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పాం. ఈరోజు గురజాల నియోజకవర్గంలో నర్సరావుపేట పార్లమెంటుకు వాళ్ళకి క్యాండిడేట్లు లేరని మనం పెంచి పోషించిన కృష్ణదేవరాయలు గారిని, కృష్ణమూర్తి గారిని తీసుకెళ్లి క్యాండిడేట్లుగా పెడుతున్నారు. ఇంతకన్నా చెత్త ఏమన్నా ఉందా ఆలోచించండి. మీ దగ్గర డబ్బు లేదు కదా మహేష్ రెడ్డి, నువ్వు కాసు మహేష్ రెడ్డి అన్నా, నీ దగ్గర కాసులు లేవు, ఒక సామాన్యుని ఎంపీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు. అయినా నేను చెప్పా, ఏం పర్లేదు, మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించే అనంత వాయుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు. ఈ రోజున ఈ పిన్నెల్లి గ్రామంతో పల్నాటి యుద్ధం శంఖం పూరిద్దామా? యుద్ధం చేయడానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? 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 తెలుగుదేశం పార్టీ దాదాపు 100 సీట్లు ఇస్తే ఎంతమందికి మైనారిటీలకు ఇచ్చారంటే కేవలం ఒక్కటి. ఈరోజు తేడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి విధానం, ఈరోజు బడుగు బలహీన వర్గాల మైనారిటీలకి రాజ్యాధికారం ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు జరగబోయే ఎన్నిక ఒక బక్క చిక్కిన వాడికి, అలాగే బలిసిన వాడికి జరగబోతున్న ఎన్నిక. మనం పేదవాడి పక్కన, బక్క చిక్కిన వాళ్ళ పక్కన జగన్మోహన్ రెడ్డి నిలబడతా ఉన్నాడు. బలిసిన వాళ్ళు పక్కన చంద్రబాబు నాయుడు, ఆ కూటమి నిలబడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.